యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏమిటనేది దేవర సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇటీవల ఓవర్సీస్లో మొదలైన ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయింది మొదలు సూపర్ ఫాస్ట్గా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నార్త్ అమెరికాలో అయితే సూపర్ ఫాస్ట్గా ప్రీసేల్స్ ద్వారానే 1 మిలియన్ మార్కును చేరుకున్న చిత్రంగా దేవర సరికొత్త రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ టైముకు ఆ తరువాత కూడా భారీ కలెక్షన్స్ వసూలు కావడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, ఇందులో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ముంబైలో మీడియాకు నాన్ స్టాప్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాంతో నార్త్లోనూ దేవరకు సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. కష్టం వచ్చినప్పుడే ఎవరికైనా తత్వం బోధపడేది. అనారోగ్యం పాలైనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్లో నిత్యం పరుగులు పెట్టే ఆర్టిస్టులు సిక్ అయితే అన్ని షెడ్యూల్స్ దెబ్బతింటాయి. అదే చెబుతోంది అందాల భామ రష్మిక మందన్న. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని రష్మిక దానికి కారణం తాను చిన్న ప్రమాదానికి గురి కావడమే అని వివరించింది. అది కంగారు పడాల్సిన విషయం కాకపోయినా డాక్టర్లు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యానని తెలిపింది. రేపు ఉంటుందో ఉండదో తెలియని ఈ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలని, ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికింది. పనిలో పనిగా ఈ టైంలో లడ్డూలు బాగా లాగిస్తున్నానని సరదాగా చెప్పింది. తెలుగుతో పాటు హిందీలోనూ రష్మిక పలు చిత్రాల్లో నటిస్తోంది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించిన రఘుతాత చిత్రం ఆగస్టు 15న తమిళంలో విడుదలైంది. తెలుగులోనూ అప్పట్లో విడుదల చేస్తారనే ప్రచారం జరిగిన థియేటర్ల లభ్యత సమస్య కారణంగా విడుదల కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను డైరెక్ట్గా తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే దీన్ని నిర్మించింది. సుమన్ కుమార్ డైరెక్ట్ చేశారు. 1960ల్లో తమిళనాడులో హిందీ భాషా వ్యతిరేకోద్యమం నేపథ్యంలో రాజకీయ, సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 13 నుంచి G5లో ఇది తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడ ప్రకృతి విలయతాండవం చేసి ప్రజాజీవనం అస్తవ్యస్తమైన తెలుగు నటులు వారికి సాయం చేయడంలో ముందుంటారు. మొన్నటికి మొన్న కేరళలోని వరద బాధితులకు చేదోడు ఓదాడుగా నిలిచారు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదపై ఏ పరభాషా నటుడు స్పందించలేదు. అయితే దీనికి భిన్నంగా తొలి అడుగు వేసింది మాత్రం తమిళ కథానాయకుడు సింబు. తాజాగా సింబు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సీఎం రిలీఫ్ ఫండ్కు 6 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. సింబు చిత్రాలనే కాకుండా అతని తండ్రి టి రాజేందర్ నటించి దర్శకత్వం వహించిన సినిమాలను తెలుగువారు ఆదరించడమే దీనికి కారణం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇటీవల ఏకగ్రీవంగా జరిగాయి. 12 ఏళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు 6వసారి అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు ప్రతాని రామకృష్ణ గౌడ్. 16,000 మంది సభ్యులు ఉన్న ఈ ఛాంబర్లో తనపై నమ్మకం ఉంచి మరోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రామకృష్ణ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తమ అసోసియేషన్లో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని, నిర్మాతలే 1000 మంది వరకు ఉన్నారని, ఇంతవరకు దాదాపు 200 చిత్రాలను సెన్సార్ చేయించామని, ఈ ఏడాది 70 సినిమాలు సెన్సార్ కాబోతోందని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా ఏ గుర్రాజ్, డి కోటేశ్వరరావు, జి వరప్రసాద్, జనరల్ సెక్రటరీస్గా జేవీఆర్ విద్యాసాగర్, కాచం సత్యనారాయణ, ట్రెజరర్గా డాక్టర్ పి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఇతర యూనియన్ల కార్యవర్గాలను ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. వీరందరి ప్రమాణ స్వీకారం త్వరలోనే జరగనుంది.